ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధును కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన దళితులు. గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దళిత బంద్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని మోత్కూర్ గుండాల మండలం దళితులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ గుండాల మండలంలో 254 మంది దళిత బంధు బాధితులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. గత సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన దళిత బంధు 254 మందికి 3 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి అకౌంట్లో వేశారని, మిగతా అమౌంట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు బాధితులకు అకౌంట్లో జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దళిత బంధు బాధితులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. గత ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దళిత బంధులో భాగంగా అడ్డగూడూరు మోత్కూరు మండలాలకు సంబంధించి సుమారు 254 మందికి దళిత బంధుకు సంబంధించిన వారిని ఎంపిక చేయడం జరిగింది. దానిలో భాగంగా వారికి 3 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. దాని తర్వాత వారికి సంబంధించినటువంటి అది ఇంకా మిగతా 7 లక్షల రూపాయలు వేసే క్రమంలో ఎలక్షన్ కోడ్ రావడంతో అది ఫ్రీజింగ్లో పెట్టడం జరిగింది. ఎలక్షన్ తర్వాత ఈ ప్రభుత్వం మారింది. దాని తర్వాత నూతనంగా వచ్చిన ప్రభుత్వానికి సంబంధించి మేము ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి దళితులను ఆదుకోవాలని, అదేవిధంగా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తూ వారందరికీ 10 లక్షల రూపాయల దళిత బంధు ఇచ్చే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సమస్య చెప్తే కొంచెం బాగా మేము వచ్చినవాడి నేను మానసిక స్థితి అనేది ఒక దృఢంగా ఉండిపోతుంది. మేము కలిసిన మా పని అవుతుంది. నేను కూడా లబ్ధిదారుని దళిత బంధుకి. క్రితం 2023 సంవత్సరంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధు ఈ పథకంలో అడ్డగూడూరు మండలానికి 23 శాంక్షన్ అయినాయి. అందులో నేను ఒకరిని. మాకు అసెంబ్లీ ఎన్నికల ముందు 3 లక్షల రూపాయలు పడ్డాయి. దానికి మిత్తి కూడా 1800 రూపాయలు పడ్డాయి. త్వరగా ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేసి దళితుల పట్ల మాకు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుకుంటూ దళిత బంధు పథకానికి నేను యూనిట్ శాంక్షన్ అయింది నాకు. కాబట్టి ఇప్పుడు దళితుల ఉన్నతి కోసం అట్టడుగు వర్గాలు మంచి ఒక స్థాయిలో నిలబడాలని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనివల్ల ఒక కుటుంబం ఆర్థికంగా స్థిరపడి ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని, మాకు 3 లక్షల అకౌంట్లు పడ్డాయి. మిగతా డబ్బులు కూడా తొందరలోనే వేసి యూనిట్ గ్రాంటింగ్ చేయాలని, మా ఉన్నతికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముగిస్తాం. మోత్కూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా అడ్డగూడూరు మోత్కూరు 2 మండలాలకు సంబంధించి 254 మంది దళిత బంధు పథకానికి సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసిన తర్వాత అక్టోబర్ నెల ఫస్ట్ వీక్లో వారి అకౌంట్లలో 3 లక్షల రూపాయలు ప్రభుత్వం వేయడం జరిగింది. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అది ఫ్రీజ్లో పెట్టడం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయి ఎలక్షన్ కోడ్ అయిపోయి సుమారు 1 మంత్ కావస్తూ ఉన్నది. 1 మంత్ దాటిపోయింది ఆల్రెడీ. ఇంకా మిగతా 7 లక్షల రూపాయలు అకౌంట్లో వేయలేదు. ఆ 3 లక్షల మీద కూడా ఫ్రీజ్ పెట్టడం జరిగింది. అధికారులు ఎన్నిసార్లు సంప్రదించినా కానీ దాని మీద ప్రభుత్వం నుంచి ఇంకా సంకేతాలు రాలేదు మాకు. కాబట్టి ఇంకేం చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చెప్తా ఉన్నాడు. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే, అనేక సంవత్సరాలుగా గత 50-60 ఏళ్ళ నుంచి దళితులం మేము వెనుకబడిపోయినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం దళితులందరినీ వారికి ఉపాధి చూపించాలి, వారిని ఒక స్థాయి తీసుకురావాలని చెప్పేసి దళిత బంధు పథకం ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలు ఇచ్చి మాకు నచ్చిన పెట్టుకొని చెప్పడానికి ఒక పథకం తీసుకొచ్చింది. దానికి ఎంపికై వారి అకౌంట్లో శాంక్షన్ ప్రొసీడింగ్స్ వచ్చి 3 లక్షల రూపాయలు వేసి ఫ్రీజ్లో పెట్టినారు. ఇంకా తక్కిన 7 లక్షల రూపాయలు రిలీజ్ చేయాలి. మేమందరం యూనిట్ పెట్టుకోవడానికి కూడా మా లబ్ధిదారులందరికీ ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే కాలయాపన జరిగింది. ఇంకా కాలయాపన చేయకుండా ఆ నిధులు విడుదల చేస్తూ దళితుల పక్షాన, నిజంగా దళితుల పక్షాన ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మీ అందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కన్స్ట్రక్షన్
రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.